టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్సు బుక్ చేసుకుని రావడం జరిగింది. మాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా 37 మెంబర్స్ విత్ డ్రైవర్ తో కలిపి 37 మెంబర్స్ అందులోని ప్రయాణం చేస్తున్నారు. 2 డ్రైవర్లతో కలిపి అందులోని 9 మంది మృతి చెందడం జరిగింది. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక ఇద్దరు, చిత్తూరు టౌన్ నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్ గా నరసింహపల్లి విలేజ్, తానవనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్ గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలా మంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్ గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, SDRF డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇమీడియట్ గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్ కూడా క్షతగాతులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ఇప్పుడు వెళ్ళి అందరితో కూడా మాట్లాడాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క దయనీయమైన గాథ. ఒక ఆమె నా కూతురు అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం, ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం నిజంగా. ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు, తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దీనికి కూడా గవర్నమెంట్ మార్నింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒక పక్క నుంచి నన్ను సంఘటనా స్థలానికి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంజయ్ రాణి గారు, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఇప్పుడే స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ కి ఇక్కడ కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి, ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ అరేంజ్ చేసి డ్రైవర్స్ ని కూడా ప్రాపర్ గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్ కి అక్కడి నుంచి వాళ్ళని సురక్షిత. నేను నర్సీపట్నం మైడి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎందుకంటే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నర్సీపట్నం కమిటీ మెంబర్లు, గ్రామ పెద్దలు అందరం కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కారణం ఏంటంటే రేపు మార్చ్ అంటే ఏప్రిల్ 1వ తారీఖున మీ అందరికీ తెలిసిందే మైడమ్మ పండగ జరుగుతుంది. పౌర్ణమి నాడు మధ్యలో ఒక సంవత్సరం ఉండదు, ఈ సంవత్సరం వస్తుంది. 1వ తారీఖుని పౌర్ణమి, 1వ తారీఖు 2వ తారీఖు చూడాలి. ఇంకా పండితులను అడగాల. ఆ పండగ చాలా నర్సీపట్నానికి చాలా పెద్ద పండగ. ఈ పండగకి దేశ విదేశాలలో నుంచి మన వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈ ఊరు వాళ్ళు ఈ పండగకు వస్తారు. మా నర్సీపట్నానికి పెద్ద పండగ ఈ పండగ. అంచేత ఇప్పటి నుంచి 3 నెలల నుంచి కూడా ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేయాలి, ఎలా చేయాలి, టెంపుల్కి చిన్న పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా చేయాలని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 3 నెలలు ఇవన్నీ బాగు చేసి పండగ రంగరంగ వైభవంగా చెయ్యాలని కొన్ని పెద్దలను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పండగకి నర్సీపట్నం వాస్తవులు కానీ ప్రాంతం వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా ఆ పండగ తప్పనిసరిగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ
ఆ పండుగని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరూ కోరుకుంటున్నాను. So Reddy ji says, we are proud of your achievement irrespective of you are from Andhra Pradesh or not. We are proud of, we take pride. We are from Bharat. You are from Jammu, someone is from Madhya Pradesh, someone is from Bihar, Odisha, Delhi. It doesn't matter. We're all one. I think that integrity, that unity, I think he has shown in a beautiful way. Especially Captain Deepika was saying, she didn't just talk about cricket, she spoke about your well-being. All the cricketers. I wish every Indian has this kind of attitude towards other states. We have to learn from you, Captain Deepika. You're wonderful. Your social consciousness, your camaraderie for your fellow team members, it's amazing. కెప్టెన్ దీపిక గురించి చెప్పాలంటే మాటల్లో ఆట కష్టం మాత్రమే కాదు, మా ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడాలనే సామాజిక స్పృహ నిజంగా ఉంది. సో మీరన్నట్టుగా అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. And I know we met in Ranasthalam. Thanks for your inspiring words. And thank you for bringing all the issues. Andhra ACA, Andhra Cricket Association. I'll take it to the notice. I'll take it to the concerned ministry. And also I'll take it to the CM, Honorable CM. Of course, Prashant ji is here. He worked as a manager for entire Indian team in Dubai series. What series? Asia Cup. I think we will make sure that you'll get the right support, and we will make sure, I think I'll also ask a lot of corporates. I'll take some corporates' help to make sure that they'll provide a good living conditions for you, and especially for Devi ji from Jammu. We will make sure that I will do the needful for your kuch aapke liye मैं ज़रूर करूँगा अब सभी लोगों के लिए. Just I don't know exactly what to do, but I want my Peshi team to, our officials to look into it. What exactly they need, we'll speak to the concerned offices of chief ministers, honorable chief ministers of their state, and also I'll speak to the, if possible, central government, and also what we can do from the state side also we will do it, and also I'll seek the help of corporates. A lot of people who are willing to help, but we have to do it in a structured way. We will do it. And so let me start from, before you say something, do it first. You lead the, instead of saying empty words, I would like to show it in action. So I would like to, let us start felicitating you, and I'm grateful. And in this occasion, let us be grateful for our Honorable Prime Minister Sri Narendra Modi ji, for calling you and for appreciating you, and that's a great gesture amidst his busy schedule. And let us all appreciate Honorable PM Modi ji on this occasion, and we'd like to thank him. So we'll take forward and we'll address each and every issue of yours, and I'll personally from my office, I'll make sure that it will reach out to your concerned Chief Minister's office, and we'll do the needful. And thank you very much. భారత కమ్యూనిస్ట్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా సమితి సమావేశం పాడేరులో జరుపుకుంటున్నాం. ఇటీవల మన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేశారు. అందులో తొలి విడతగా 5 కళాశాలలు ఇచ్చేస్తున్నారు. పాడేరు కూడా వాళ్ళకి ఇస్తున్నారు. రోజు ప్రభుత్వ విద్య తగ్గిపోతా ఉంది. దాని వలన సామాన్యులకి విద్య అందని ద్రాక్షగా తయారవుతుంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వమే విద్యని ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని ఒక పక్కన ఆందోళన చేస్తుంటే, ప్రజలు కోరుతా ఉంటే, ఉన్నటువంటి దాన్ని ప్రైవేట్ రంగానికి అప్పజెప్పేటటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సరైనది కాదని చెప్పని భావిస్తున్నాం. దాని మీద దీన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన ఇచ్చిన తర్వాత అసలు పీపీపీ అంటే మీకు అర్థం తెలుసునా అని చంద్రబాబు నాయుడు గారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ అనే పేరు ముందు ఉంటది కానీ ప్రైవేట్ వాళ్ళ పెత్తనమే ఉంటది ఇందులో.
అందులో చంద్రబాబు నాయుడు గారికి ఏది ప్రభుత్వ పరంగా కొత్తగా ఏది నిర్మించడానికో దాన్ని బలోపేతం చేయడానికో ఏ రోజు ఇష్టం ఉండదు. ప్రైవేటు వ్యక్తులకి ఈ రాష్ట్ర సంపదని దారాదత్తం చేయడానికి ఆయన ప్రధానంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోని ఈరోజు దాని మీద కూడా ఆయన రకరకాలుగా ముందు ఆ మాట అన్నారు, ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ వ్యతిరేకత రాగానే అలా కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అడ్మిషన్స్ అన్ని జరుగుతాయి, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామని చెప్తున్నారు. ఏదైనా అసలు ప్రభుత్వమే ఈ వైద్య కళాశాలన్నింటినీ నిర్వహించాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని మీద ఈ నెల 18 అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన నిర్వహించాలని చెప్పని నిర్ణయం చేసుకున్నాం. దాంతోపాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ నెల 26వ తారీఖు నాడు. వాస్తవానికి శతవార్షికోత్సవాల ముగింపు సభని మన పక్క రాష్ట్రమైనటువంటి ఖమ్మం జిల్లాలోని పెద్ద ఎత్తున జరపాలని చెప్పని డిసెంబర్ 26న నిర్ణయం చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వచ్చే నెల 2026 జనవరి 18వ తారీఖుకి మార్పు చేసుకున్నాం. ఆ రోజుని పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మందితోని ఈ శతవార్షికోత్సవాల ముగింపు సభని అక్కడ నిర్వహించబోతున్నాం. ఏదైనా ఈ రోజుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చేస్తున్నటువంటి చర్చని మనం చూస్తూనే ఉన్నాం. వందే మాత్రం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నారు. దాన్ని ఎవరు కాదనరు. వందే మాత్రానికి ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆ గీతంలో ఎంత తీసుకోవాలన్నది ఆ రోజు చర్చించుకుని దాని ప్రకారం అది తీసుకోవడం అన్నది జరిగింది. వందే మాత్రమో లేకపోతే భారతదేశ స్వతంత్ర ఉద్యమంలోని ఎటువంటి పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు వందే మాత్రం గీతము లేకపోతే స్వతంత్ర ఉద్యమం దాన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక కుట్రలో భాగంగానే ఇది చర్చగా పెడుతున్నారు. ఈ రోజు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరో పక్కన పేదరికం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఆకలితో అలమటించే ప్రజలు ఎక్కువగా నివాసం ఉన్నటువంటి దేశంగా భారతదేశం మొదటి స్థానానికి వచ్చినటువంటి నేపథ్యంలో మీరు వాటి మీద చర్చించాలి. వాటి మీద చర్చించకుండా వందే మాత్రం మీద చర్చ. ఇప్పుడేమో అసలు ఇండిగో సమస్య వచ్చింది. ఇండిగో సమస్య అసలు ప్రైవేటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతానికి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అని చెప్పి గతంలో మేము చెప్పినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంటు, ఏవైతే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పామో ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత అవకాశాల గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించామో ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటంటే కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి. ఆయనేమి మొదటిసారి ముఖ్యమంత్రి కాదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నా అంత సీనియర్ నాయకుడు లేడు, నాకంట సీనియర్ ముఖ్యమంత్రి లేడు. సరే దేశం సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇది 7వ సంవత్సరం. మరి గతంలో 2014 నుంచి 19 మధ్యలో మీకు ఆ రోజు విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు కాగ్నిజెంట్ సంస్థ పేరున్నటువంటి సంస్థ, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి భూమి పూజ చేసినట్టుగా చూసాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి, కొత్త కొత్త సంస్థలు రావడం అనేటువంటివి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది.
అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 2020 కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత దాదాపు 2023-24 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో జూన్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బ్యాగులను అందించలేకపోయింది. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చాలా నాణ్యతా లోపంతో ఉన్నాయి. నాసి రకమైన బ్యాగులు అందించారు. బ్యాగులు తీసుకున్న విద్యార్థులు కేవలం నెల రోజులు, 20 రోజులు, 2 నెలల లోపలే బ్యాగులు చినిగిపోయాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని కుట్టించుకొని వాటికి అతుకులు వేసుకొని విద్యార్థులు ఈరోజు స్కూల్స్కి వెళ్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం మెరుగైన బ్యాగులు అందించాము అని చెప్పిన నారా లోకేష్ గారు, మేము ప్రశ్నిస్తా ఉన్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని, కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాసి రకమైన బ్యాగులు మీరు తయారు చేయించారా మీ ప్రభుత్వం? మీ ప్రభుత్వంలో బ్యాగుల తయారీలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి అనేది ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన దానికి, నారా లోకేష్ గారు చెప్పిన దానికి విద్యార్థులు స్కూల్కి తీసుకెళ్లే బ్యాగులకి మధ్య నాణ్యతకి చాలా వ్యత్యాసం ఉంది. 953 కోట్లు కేటాయించామని, ఒక్కో బ్యాగ్ 2279 రూపాయలు కేటాయించామని మీరు చెప్పినప్పుడు సుమారు 2300 ఒక్క బ్యాగు మీద ఖర్చు పెడితే చాలా పూర్తి నాణ్యతతో బ్యాగ్ ఉండాలి. కానీ ఈరోజు బ్యాగు తీసుకొని స్కూల్కి వెళ్ళిన విద్యార్థికి నెల రోజుల్లోపే బ్యాగు చిరిగిపోయిందంటే నాణ్యత లోపల ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయి, కమిషన్ల కోసం ఇక్కడ ఎంత కక్కుర్తి పడారు, ఎంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉన్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈరోజు పిల్లలకి సరఫరా చేసిన బ్యాగుల్లో కూడా సర్వం కమిషన్లో పెద్ద ఎత్తున చేతులు మారాయి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి విద్యార్థులకు సరఫరా చేసే వరకు పై స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు, కమిషన్లు, ఈ దందా జరిగిందనేది మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం కోవిడ్ వచ్చింది. 4 ఏళ్లు విద్యార్థులకి సుమారు 3366 కోట్ల రూపాయలు కేటాయించి జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకి ఒక కిట్ను అందించారు. 3 జతల యూనిఫారాలు, 2 జతలు బూట్లు, 2 జతలు సాక్సులు, 2 డిక్షనరీలు, బైలింగ్వల్ డిక్షనరీ, అదేవిధంగా పిక్టోరియల్ డిక్షనరీ, అదేవిధంగా బెల్టు, టై, ఇలా అనేక రకాలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు గత 4 ఏళ్లలో విద్యార్థులకు అందించారు. స్టిల్ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం జగనన్న ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన బ్యాగులు చిరిగిపోతే విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన బ్యాగులను కూడా తీసుకొని స్కూల్స్ కి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు విద్యార్థులు పాఠశాలకి ఈ బ్యాగులు తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్యాగుల్ని కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు స్కూల్స్ కి తీసుకెళ్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో